షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ప్రభునందు పిల్లరా, ఇజ్రాయేలు వంశస్థుల గురించి కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలివి. దుఃఖముంది ప్రజల్లో, విచారముంది. ఈ రెండు దగ్గర బంధువుల్లాగా ఉంటాయి, కవలల్లాగా ఉంటాయి. దుఃఖము, విచారము రెండు ఒకటే మాట మాట్లాడతారు, కానీ ఇది వేరువేరు. ఎవరైతే దుఃఖపడుతున్నారో వారు దేవుని పిల్లలై ఉంటే మాత్రం ఆ దుఃఖము తొలగించి దానికి ప్రతిగా సంతోషమిస్తానని, వారిని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దుఃఖపడువారు ధన్యులు అని విన్నాం కదా ఈ మాటను. చాలామందికి ఈ మాట వ్యంగ్యంగా అనిపించవచ్చు. ఏడ్చేవారు ధన్యులెలా అవుతాచున్నావు, కానీ నీవు నవ్వుతావని దేవుడు అభయమిస్తున్నాడు. దుఃఖముందా, దానికి ప్రతిగా సంతోషమిస్తాడు. ఆదరించబడతావు నువ్వు. విచారముందా, దేవుడి నుండి ఓదారుస్తాడు. ఆ విచారాన్ని కొట్టివేస్తాడు. ఆనందము కలగ చేస్తాను. నేను ఎందుకు రెండుసార్లు ఈ పదాలు మాట్లాడుతున్నానంటే, దేవుడు చేసే కార్యానికి ప్రతిఫలంగా ఏం అద్భుతం జరుగుతుందో ఆ వచనం ముగింపులో రాస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలను బట్టి కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఏమండి, కన్యకలు సంతోషించడం, డ్యాన్స్ చేయటం సహజమే. యవ్వనులు నృత్యం చేయటం సహజమే. వృద్ధులు కూడా నాట్యం చేస్తారు, సంతోషిస్తారు అంటేనే కించిత్ ఆలోచన చేయాలి. వృద్ధులకి నాట్యం ఏమిటి, సంతోషం ఏమిటి? ఓరల్గా పలుకుతాము కదా, ముసలోళ్ళకి సరదా ఏంటి అన్నట్లుగా. కానీ దేవుడు చేసిన మేళ్లతో, ఆయనిచ్చిన ఆశీర్వాదాలతో వారు ఎముకలు కూడా సత్తు అవుతాయని అర్థం. వారు డ్యాన్సులు చేస్తారని కాదు నేను చెప్పట్లేదు, కానీ వారి హృదయమంతా కూడా మొదమారా కూడా వాళ్ళు సంతోషిస్తారు, ఆనందంతో నిండి ఉంటారు. ఇది తన ప్రజల విషయంలో దేవుడు కలగ చేసుకుంటే వచ్చేటువంటి తీర్పండి ఇది. ఆయన ఇచ్చే కార్యాలు, ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి దుఃఖపడుతున్నానని దేవుని నిందించొద్దు. నా సమస్య అలాగే ఉందే, దానికి పరిష్కారం దొరకలేదే అని రెండు కాళ్ల మధ్య తలపెట్టి విచారంగా మాట్లాడొద్దు. ప్రియులరా, మునుపున్న విశ్వాసాన్ని రెట్టింపు చేసుకుని అధికమైనటువంటి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆనుకున్న వారికి ఇక దుఃఖం ఉండదు. దేవుడు దాన్ని కొట్టేస్తున్నాడు. దాని స్థానంలో సంతోషాన్ని ఇస్తాడు. విచారం ఉండదు, దాన్ని కొట్టివేస్తున్నాడు. దాని స్థానంలో నిన్ను ఓదార్చి నిన్ను ఆనందింపచేస్తాడు. దేవుని యొక్క కృప సానికి తోడయుండునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.